వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, వేదిక ముందు కూర్చున్నటువంటి 3 పార్టీల నాయకులు, కార్యకర్తలకు, మహిళా మనులకు, పత్రికా ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటిపైన ప్రజల నమ్మకం. దీనిపైన మనం ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రజలందరికీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాలు, అభివృద్ధిని, ప్రజలు ఎంతవరకు సంతోషంగా ఉన్నారు, ఈ కూటమి ప్రభుత్వంతో ప్రజలందరూ బాగున్నారా అనే విషయాన్ని ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకొని ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి విజయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా కొన్ని విషయాలను తెలియపరుస్తా ఉన్నారు. ఇక్కడ ఒక్క విషయం మనం ఆలోచించాలి. మన కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచిని చెప్పాలి, గత వైసీపీ పార్టీ చేసినటువంటి చెడును కూడా చెప్పాలి. రెండింటిని ప్రజలకు తెలియజేయాలి. అప్పుడే ప్రజలకు ఈ రెండింటి ప్రభుత్వాల మధ్య తేడా ఏదనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే 2 సంవత్సరాలకే అప్పుడే మొదలు పెట్టారు డ్రామాలు. గొడ్డలి పార్టీ మననే చేశారు. వెన్నుపోటుకు 2 ఏళ్ళంట. వెన్నుపోటుకు 2 ఏళ్ళనే కార్యక్రమాన్ని చేయడానికి వీరికి ఏం అర్హత ఉందో ఒక్కసారి వైసీపీ పార్టీ వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోమని చెప్తున్నాం. ఎస్, నిజంగానే వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని మేము కూడా చెప్తున్నాం. అయితే ఎప్పుడైతే నువ్వు ప్రజలను నమ్మించి ఒక్క ఛాన్స్ అని అడిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచావో అది గుర్తు పెట్టుకున్న ప్రజలు నీకు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలైంది నిజం. అందుకే నువ్వు వెన్నుపోటు దినోత్సవం చేసుకున్నావు. ఒక పక్క చూస్తే వృద్ధులకు, అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు వచ్చిన వెంటనే పెన్షన్ 3000 చేస్తానన్నావు. సంవత్సరానికి 250 పెంచుతూ 5 సంవత్సరాలు పట్టింది నువ్వు 3000 చేయడానికి. ఆ విషయం కోసం కూడా ప్రజలు మనసులో పెట్టుకున్నారు. నీకు వెన్నుపోటు పొడిచారు. 11 సీట్లతో నీకు సమాధి కట్టారు. నువ్వు ఇంట్లో కూర్చున్నావు. కాబట్టి నువ్వు చేసుకోవాల్సిందే వెన్నుపోటు దినోత్సవం. చెప్పుకుంటే కూటమి ప్రభుత్వం ఇప్పటికే చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసి చూపించింది. అయితే చెయ్యనివి 1-6 మిగిలింటే వాటిని ప్రశ్నిస్తున్నారు గొడ్డలి పార్టీ. మేము ఒకటే చెప్తున్నాం, 2 సంవత్సరాల్లోనే ఇంత చేసిన వాళ్ళు ఆ చిన్న అరాకొరావి 3 సంవత్సరాల్లో చేయలేమా? 1 సంవత్సరం రాబోయే 3వ సంవత్సరంలోనే చేసి చూపిస్తుంది కూటమి ప్రభుత్వం. తర్వాత నువ్వేం చెప్తావో చెప్పు, మాట్లాడదాం. ఆ రోజు ఈరోజు కూటమి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోదీ గారు, రాష్ట్రంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు నారా లోకేష్ గారు నిరంతరం ఆలోచన ఒక్కటే, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి. నరేంద్ర మోదీ గారి సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి రాష్ట్రానికి. పవన్ కళ్యాణ్ గారు ఒక సోదరులాగా ప్రజల కష్టాలలో పాలు పంచుకుంటూ ఆయన కూడా కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ నిజంగానే ఇంకా 15 సంవత్సరాలు ఈ ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా ఉంటుంది. ఇది కావాలంటే వైసీపీ పార్టీలో నోట్ చేసుకోవచ్చు. ఇలాంటి అబద్ధాలని వాళ్ళు కోపములుగా 19లో కూడా మన 14-19 తర్వాత 24 మధ్య చెప్పి ప్రజల్ని మోసం చేసి గెలిచారు. ఆ గెలుపుకి వారు చేసిన మోసానికి ప్రజలు కళ్ళు తెరుచుకొనే ఈ రోజు అబద్ధాలు చెప్పిన నమ్మే స్థితిలో ప్రజలు లేరు. అయితే ప్రజలు నమ్మరని మనము ఊరికే ఉండకూడదు.
వారు చెప్తున్న అసత్యపు సమాచారాన్ని, అబద్ధపు విషయాన్ని ప్రతి దాన్ని మనము ఖచ్చితంగా ఖండించాలి, సోషల్ మీడియాలో తెలియజేయాలి, ప్రజల్ని అప్రమత్తం చేయాలి. ఎప్పుడు వాళ్ళు చేసే డ్రామాలకు మనం బలి కాకుండా చూసుకోవాలి అనేసి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చివరిగా నా బాధ్యతగా సరైనటువంటి కార్యక్రమం, సరైనటువంటిది మీకు ప్రత్యేక సమగ్ర విచారణ ఓటర్ల కార్యక్రమంలో ప్రతి 20 సంవత్సరాలకు ఒక్కసారి కేంద్ర ఎన్నికల కమిషన్ ఓట్లన్నింటినీ కూడా జీరో చేసి మళ్ళీ సమగ్రంగా విచారణ చేసి వాటిలో తీసివేయాల్సినవి, యాడ్ చేయాల్సినవి ఇవన్నీ సమగ్రంగా విచారణ చేసి ఓట్లని మళ్ళీ పదిలపరుస్తుంది. ఆ కార్యక్రమం మనకిప్పుడు మొదలైంది, జరుగుతూ ఉంది. కాబట్టి మన నాయకులందరూ కూడా బిఎల్ఓలకి అన్ని ప్రాంతాల్లో సరిగా అవగాహన ఉండదు. కాబట్టి లోకల్లో ఉన్నటువంటి మన నాయకులు, మన పిఎల్ఏలు బిఎల్ఓలతో పాటు ఉండాలి, ప్రతి ఓటుని పరిశీలించాలి, ఎక్కడ కూడా ఓట్లు మనవి చేజారిపోకుండా జాగ్రత్తగా వాటన్నింటినీ మళ్ళీ పదిలో పరిచేలాగా మనం వెనక ఉండి నెల రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇలాంటి కార్యక్రమం జరిగేటప్పుడు వాస్తవంగా మనం ఈ సమావేశాలు పెట్టుకోవడం కాదు, అయితే ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. రేపటి నుంచి ఈ సరైనటువంటి కార్యక్రమంలో అందరం కూడా నెల రోజులు పూర్తి ధ్యాస దాని మీద పెడదాం. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు ఉన్నాయి. ఓట్లను మనం జాగ్రత్తగా కాపాడుకొని కొత్త ఓట్లను కూడా నమోదు చేయించుకున్నట్లయితే మనం ఖచ్చితంగా మళ్ళీ గెలవాలి. అన్ని పంచాయతీలు, అన్ని ఎంపీటీసీలు, అన్ని జెడ్పీటీసీలు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంటేనే అభివృద్ధి అనేది 3 సంవత్సరాల్లో కూడా పల్లెల్లో, గ్రామాల్లో అన్నింటిలో జరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అందరం కూడా ఈ కార్యక్రమం మీద దృష్టి పెట్టి పనిచేద్దామని పిలుపునిస్తూ మరొకసారి కూటమి ప్రభుత్వం అనేది పదిలంగా ఉండాలి అని అంటే మనమందరం తాడుగా ఏకతాటిగా రావాలి. ప్రజల్ని అప్రమత్తం చేసే వారందరినీ కూడా కూటమి ప్రభుత్వం వైపు ఉండేలా చూడాలి, మన బాధ్యత అనేసి అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మీకు అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలుగుదేశం.